నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను వెంకట్. ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు. ఎండలతో సమానంగా వేడెక్కించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఈవీఎం మిషన్లలో దాగి ఉన్న ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? కేరళం, తమిళనాడు, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుంది? ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎవరిది పైచేయి కానుంది? అవి ఎంతవరకు నిజం కానున్నాయి? బెంగాల్ మళ్లీ దీదీకే దక్కుతుందా లేక కమలం వికసిస్తుందా? తమిళనాడు దళపతి ప్రభావం ఎంత? డిఎంకే డెస్టినీ ఎలా ఉండబోతుంది? కేరళంలో అధికార ఎల్డీఎఫ్కు ఎదురుగాలి తప్పదా? అసోంలో ఈసారి మీసం వెలేసేది ఎవరు? పుదుచ్చేరి పూలమాల ఎవరిని వరించబోతుంది? దేశమంతా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల రణతంత్రంలో అసలు విజేతలు ఎవరు? మరికొన్ని గంటల్లోనే తేలనున్న పార్టీలు, నేతల భవితవ్యం ఎలా ఉండబోతుంది? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ దమ్మెంత? ఎవరి పాత్ర ఏంటి? ఎవరి సత్తా ఎంత? మరికొన్ని గంటల్లో తేలనున్న పార్టీల భవితవ్యంపై ఎవరి అంచనాలు ఏంటి? అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో రసవత్ర రాజకీయం ఏం చెబుతుంది? సంక్షేమమే తమను గెలిపిస్తుందన్న ధీమాలో అధికార పార్టీలు తొడగొడుతుంటే అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు విపక్షాలు వేసిన ఎత్తులు ఏంటి? సామాజిక భావాల నుంచి ఆర్థిక అంశాల వరకు ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఫలితాలు. కీలకమైన 5 రాష్ట్రాల్లో అధికారం ఎవరిది? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ దమ్మెంత? ఎవరి సత్తా ఎంత? పాలక ప్రతిపక్షాల భవితవ్యంపై ఎవరి అంచనాలేంటి? ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలకు ఫలితాలనిచ్చే బదులేంటి? రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగనుండడంలో విశేషమేమీ ఉండకపోవచ్చు. కానీ 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి దేనికవే ప్రత్యేకం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయం పాతుకుపోయి ఉంది కాబట్టి అందరిలోనూ ఆసక్తి. అస్సాం, పుదుచ్చేరిలో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకునే పార్టీలు అధికారంలో ఉన్నాయనడం సరిపోతుందేమో. అందుకే బీజేపీ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని మార్గాలను వెతికే ప్రయత్నం చేసింది. బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కమలదళానికి అస్తిత్వ సమస్యగా మారిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ కు ఆ 3 రాష్ట్రాల్లో ఉన్న సొంత పలుకుబడి చాలా తక్కువ. మిత్రపక్షాల మద్దతుతో ఉనికి చాటుకోవాలని చూస్తోంది ఆ వృద్ధ పార్టీ. ప్రాంతీయ పార్టీలైన డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి కుదించుకుపోయిన కమ్యూనిస్టు పార్టీ ఆ 3 రాష్ట్రాల్లో హోరాహోరీగా తలపడ్డాయి. పన్నెండేండ్లుగా పరిపాలిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఓ అగ్ని పరీక్ష లాంటివి. తమిళనాడులో అడుగు మోపేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్న కమలం పార్టీ ఈసారి నటుడు విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుని అదృష్ట్యాన్ని పరీక్షించుకోవాలని చూసింది. అన్నాడీఎంకే ప్రాభవం తగ్గిపోయిన తరుణంలో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు డీఎంకే వ్యూహాలు రచించింది. ద్రవిడ పార్టీల దాగుడు మూతలకు ఆలవాలమైన తమిళనాడులో అడుగు మోపేందుకు అవకాశం దొరికినా చాలనుకుంటోంది. కాకపోతే ద్రవిడ రాజకీయం అందుకు వీలు కల్పిస్తుందా అనేది అసలు ప్రశ్న. ఇక పశ్చిమ బెంగాల్ పజిల్ బీజేపీకి కొరకరాని కొయ్య. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి వరుసగా 3 సార్లు అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకునేందుకు, మమతా దీదీని ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు వడ్డింది.
ఎందుకంటే కేంద్రంలోని బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం పైన దీది భీకర పోరాటం జరిపారు. ఈ పోరాటం ఇటు వీధుల్లోనూ అటు న్యాయస్థానాల్లోనూ ఏకకాలంలో కొనసాగింది. అటు అస్సోంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ కొంచెం ఎక్కువే కష్టపడింది. 2 విడతల పరిపాలన సాగించిన బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడమే అందుకు కారణం. ఇప్పుడు ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదిపింది. దేశంలో కామ్రేడ్లకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇటీవలే బీజేపీ తిరువనంతపురం మహానగర పాలక సంస్థను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 3 మతాల ముచ్చటైన కూడలి లాంటి విద్యాధిక కేరళంలో బీజేపీ అంతకు మించి ఎదిగే అవకాశాలు ఉంటాయా అనేది అప్పుడే చెప్పలేమంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన సంకీర్ణంలో బీజేపీ భాగస్వామి. డీఎంకే పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ ఈసారి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఈ 5 చోట్ల ప్రధాని నరేంద్ర మోదీయే బీజేపీకి ఏకైక ప్రచారకర్త. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంత మెజారిటీకి దూరం కావడం వల్ల ఆయన ప్రభావం చాలా వరకు తగ్గింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో కొంత ఊరడిల్లారు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు బీజేపీని ఇరుకన పడేశాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో విదేశీ విధానాల వైఫల్యం, ఇంటింటా వంట గ్యాస్ సమస్యగా పరిణమించడం వంటి పరిణామాలు కమలం పార్టీకి గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదు. ఏది ఏమైనా ఈ 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు రేపటి రాజకీయానికి మూల మలుపుగా నిలవనుండడం ఖాయం. ఇంకాస్త లోతుగా విశ్లేషిద్దాం. మొదటగా కేరళంనే తీసుకుందాం. దేశంలో ఉనికి కోల్పోయిన వామపక్షాలకు కేరళంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సామే. ఎందుకంటే 10 ఏళ్లుగా ప్రతిపక్షంగా మిగిలిపోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి అధికారాన్ని దక్కించుకోవడానికి అరులు చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఉనికి కూడా దేశంలో 3 రాష్ట్రాలకే పరిమితం కావడంతో తమ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీ అయితే తొలిసారిగా కొన్ని సీట్లైనా దక్కించుకొని కేరళంలో బోని కొట్టాలని చూస్తుంది. కాకపోతే అదంతా ఈజీగా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై గురిపెట్టిన కాంగ్రెస్ పిచ్చి ప్రేలాపనలతో పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతమైన కేరళం ఈసారి అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కేరళం అసెంబ్లీ ఎన్నికలు. నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో నేనేం తక్కువ కాదంటూ కత్తులు దూసిన కమలం విజయన్ను మరోసారి విజయలక్ష్మి వరిస్తుందా? ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని గెలుచుకుంటుందా? పుంజుకున్న బీజేపీ ఎన్ని సీట్లలో ప్రభావం చూపించనుంది? కేరళలో ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందా? విజయన్ మంత్రం ఫలిస్తుందా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేరళ ప్రజలు ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు చెరోసారి అవకాశం ఇస్తూ వస్తుండేవారు. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షానికి లాభిస్తుందని భావిస్తుంటారు. అయితే ఆ సాంప్రదాయాన్ని కాదని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ను వరుసగా రెండోసారి గెలిపించారు. 2016 నుంచి 2026 దాకా అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత వేడి కనిపిస్తోంది. సర్వేల ప్రకారం ఈ అంశం వాస్తవంగా కనిపిస్తున్నా పరిస్థితి అంత స్పష్టంగా లేదు. ఉచితాలు, సుపరిపాలన మధ్య ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్నది సర్వేల సారాంశం. మూడోసారి విజయన్ ఎన్నికకు అవకాశముంది కానీ గ్యారంటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత నిజమే కానీ అంతలా ఉందా అనేది అనుమానముంది. స్థానిక సమస్యలు, అభ్యర్థుల గుణగణాలు, పనితీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. ఉచితాల కంటే పాలన వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. పేరుకు 100% అక్షరాస్యత ఉన్నా ఇక్కడ ప్రజలు ఉపాధి కోసం విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా దోస్తీ ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇక్కడ మాత్రం కుస్తీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ అయిన సిపిఎం, రైట్ వింగ్ పార్టీ అయిన బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎన్నికల్లో గెలవడానికి
లెఫ్ట్ రైట్లను కలిపేస్తూ రాష్ట్రంలో గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి విజయం సాధిస్తామనే ధీమాతో ఎల్డీఎఫ్ ఉంది. సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఆరోగ్య సేవలు, వరదలు, కోవిడ్ సమయంలో సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న తీరు తమను గట్టెక్కిస్తాయని ఆ కూటమి భావిస్తుంది. పార్టీకున్న బలమైన క్యాడర్ అదనపు లాభంగా ఉంది. విజయన్ నాయకత్వము సహకరించే అవకాశం ఉంది. నిర్ణయాల్లో కేంద్రీకృత విధానం, పాలనలో లోపాలు, ఆర్థిక సంక్షోభం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీని తీవ్రతరం చేశాయి. ముఖ్యంగా శబరిమల దేవాలయం అంశం ఒక వర్గాన్ని తీవ్రంగా బాధపెట్టింది. ఇక ద్రవ్యోల్బణం, ధరల వంటి అంశాలు ఇతర సామాజిక వర్గాలతో పాటు క్రైస్తవులు, మైనారిటీలను ప్రభావితం చేయబోతున్నాయి. ఈ 10 ఏళ్ల కాలంతో తాము రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చాటుకుంటూ అధికార పార్టీ ఎల్డీఎఫ్ కాకుండా ఇక్కడ ఎవరు ఉన్నారనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తించింది. అదే సమయంలో ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని యూడీఎఫ్ పావులు కదుపుతోంది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, దశాబ్ద కాలం దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న యూడీఎఫ్ దశాబ్దాలుగా ఈ రెండు కూటముల మధ్య కేంద్రీకృతమైన ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నాల్లో ఉన్న ఎన్డీఏ వెరసి కేరళలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈసారి ఎల్డీఎఫ్, యూటీఎఫ్ కూటములు రెండింటికి కలిపి సంఖ్యాబలం 130 దాటకపోవచ్చని, ఈ క్రమంలో ఒక్కో కూటమి 70 నుంచి 60 మధ్య సీట్లు సాధించే అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయి. ఒక్క కేరళం ఒక్కటే కాదు, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రసవత్తరంగానే సాగాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఎండలతో సమానంగా పెరిగింది. పశ్చిమ బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కాంగ్రెస్ కూటముల మధ్య పోటీ స్పష్టంగా కనిపించింది. ఇంతటి యుద్ధ వాతావరణంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు కీలకంగా మారాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రులకు ఈ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి మినహా మిగిలిన 4 నేతలకు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నేపథ్యం ఉండడంతో ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సీఎంలు ఎంకే స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీ ఈ ఎన్నికలను చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ అక్కడి ఎన్నికపైన జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. 4 పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఈ విధంగా సాగగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రజానాడి అంతు చిక్కడం లేదు. సినీ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే ఇక్కడ 30 స్థానాల్లో పోటీ చేసింది. దీంతో ఫలితాలపై అంచనా వేయడం కష్టంగా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రంగస్వామి నాయకత్వానికి ఈ ఎన్నికలు పరీక్ష పెట్టాయని చెప్పాలి. పుదుచ్చేరి చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగస్వామికి ఈసారి నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, మౌలిక సదుపాయాల లేమి అంశాలు సవాల్ విసురుతున్నాయి. వీటిని అధిగమించి 5వ ముఖ్యమంత్రి కావాలని రంగస్వామి ప్రయత్నిస్తున్నారు. ఇక బీజేపీకి అందరి ద్రాక్షగా మిగిలిపోయిన బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈసారి ప్రస్తుత ప్రభుత్వాలను గద్దెదించాలనే పట్టుదలతో కాషాయ దళం పనిచేసింది. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ఆ 2 రాష్ట్రాల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. అటు అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జోరుకు బ్రేక్ వేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో అసోం అసెంబ్లీ ఎన్నికల పోరు తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. మరోవైపు బెంగాల్ రాష్ట్రాన్ని 15 ఏళ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గెలవాలని కంకణం కట్టుకొని పనిచేశారు. దీదీ జోరుకు బ్రేకులు వేసేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారిని ముందు పెట్టి
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బెంగాల్పై ఖతర్నాక్ ప్రణాళికలు రచించారు. దీంతో కేంద్రాన్ని ఎదుర్కొని అధికారాన్ని నిలబెట్టుకోవడం మమతా బెనర్జీకి కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే కేంద్ర సంస్థల నుంచి సుప్రీంకోర్టు వరకు బెంగాల్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు వస్తున్న కథనాలు ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఇదే పరిస్థితి తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న ఏఐడిఎంకే కూటమిని అధికారంలోకి తేవాలని బీజేపీ పెద్దలు స్కెచ్ వేస్తున్నారు. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న స్టాలిన్ ను పదవీచ్యుతుడు చేయాలని బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించింది. ఇక్కడ తాజా రాజకీయ సంచలనంగా భావిస్తున్న సినీ నటుడు దళపతి విజయ్ ప్రారంభించిన పార్టీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసిందని చెప్పాలి. అలా ముఖ్యమంత్రి స్టాలిన్ ముప్పెట దాడిని ఎదుర్కొన్నారు. కానీ అంతిమ విజయం మాత్రం స్టాలిన్దేనని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు అస్సాంలో బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. అస్సాంలో 5 ఏళ్లుగా పార్టీ ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హిమంత బిశ్వ శర్మ ఈ ఎన్నికల భారాన్ని ఒక్కరే మోశారు. ఆయన జోరుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 3Gగా పేరు తెచ్చుకున్న గౌరవ్ గొగోయ్, అఖిల్ గొగోయ్, లురింగ్ జ్యోతి గొగోయ్ కలిసికట్టుగా పనిచేయడంతో హిమంత బిశ్వ శర్మ చెమటోడ్చారు. ఇక కేరళలో 10 ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావడం అంటే అంత తేలికేమీ కాదని చెప్తున్నాయి అంచనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేసే మ్యాజిక్ ను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. మరి బెంగాల్లో మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా? తమిళనాడులో స్టాలిన్ మళ్లీ అధికారంలోకి వస్తారా? కేరళలో ఎల్డీఎఫ్ చరిత్ర తిరగరాస్తోందా? అస్సాం పాండిచ్చేరి పట్టు నిలుపుకునేదెవరు? ఏ సర్వేలో ఎవరికి పట్టం కట్టారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? సెమీఫైనల్ పోరులో విజేతగా నిలిచేదెవరు? పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు దేశ రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు సంకేతాలు ఇస్తున్నాయి? ఇవే దేశ ప్రజల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. చివరగా ఒక మాట, 5 రాష్ట్రాల ఫలితాలు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏ మేరకు పాగా వేస్తాయన్నదే ఆసక్తికరం. సాధారణంగా కేరళంలో 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారుతుండడం సాంప్రదాయం. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సాంప్రదాయాన్ని చెరిపేశారు. వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని ఎల్డీఎఫ్ చూస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. బీజేపీ ఇక్కడ బలమైన 3వ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికార డిఎంకే కూటమి పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం తమిళగా వెట్రి కజగం రూపంలో కొత్త సవాలును విసిరింది. అన్నా డిఎంకే తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా విజయ్ రాకతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. విజయ్ వైపు మళ్లుతున్న యువత ఓట్లు ఎవరి గెలుపును అడ్డుకుంటాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అటు పుదుచ్చేరిలో కూడా ఇదే విధమైన కూటముల పోరు సాగుతుంది. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక సమస్యలతో పాటు జాతీయ అంశాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పక్షానికి ఇటు విపక్ష కూటమికి ప్రతిష్టాత్మకం కానున్నాయి. మరి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పట్టు నిలుస్తుందా లేదా జాతీయ పార్టీలు తమ ప్రభావం చూపిస్తాయా? జస్ట్ వెయిట్ అండ్ సీ అప్ టు May 4th. ఇక ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.